హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఈరోజున ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నా ఫస్ట్ అప్డేట్ ఏంటంటే టీజీపీఎస్సీ చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో వారు అడిగిన వివిధ రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ముఖ్య అంశాలే మెయిన్ ఆర్టికల్గా వచ్చినాయి. దాని యొక్క మెయిన్ సారాంశం ఏంటంటే మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని తెలపడం జరిగింది. దానికి సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ కూడా క్యాలెండర్లో మనకైతే కనబడుతున్నాయి. అయితే నిన్న వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సార్ గారు అయితే ఏం తెలిపారంటే మే మంత్ నుంచి కొత్త నోటిఫికేషన్లను మేము విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. అదేవిధంగా 2 విడతల పరీక్షలు ఉంటే గరిష్టంగా 1 సంవత్సరం లోపల నియామకాలను పూర్తి చేస్తామని తెలపడం అయితే జరిగింది. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్నప్పుడు మాత్రం 1 year పీరియడ్ ఆఫ్ టైంని మేము తీసుకుంటామని తెలుపుతున్నారు. అదేవిధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ లేకుండా సేమ్ ఒకటే విధంగా లైక్ గ్రూప్ 4 కానీ లైక్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎగ్జామినేషన్స్ ఉంటే దాన్ని ఒక 6 నుంచి 9 నెలల లోపల కంప్లీట్ చేస్తామని తెలపడం జరిగింది. లేదా సింగిల్ పేపర్ ఎగ్జాము లేదా 2 పేపర్ల ఎగ్జాము మార్నింగ్ మధ్యాహ్నము ఆన్లైన్ మోడ్లోకి జరిగితే 3 నుంచి 4 నెలల లోపల కంప్లీట్ చేస్తామని ఒక అంచనాకైతే రావడం అయితే జరిగింది. అదేవిధంగా 10వ తేదీ లోపల గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేస్తామని కూడా వీళ్ళు తెలపడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రజెంట్ ఉన్న పేపర్ల సంఖ్య పైన కూడా అధ్యయనం చేయడానికి ఒక అవకాశం ఉంది. దాన్ని కూడా అన్ని పేపర్లు అవసరమా లేదా అనేది కూడా మేము క్లారిటీ తీసుకుంటాం అని కూడా తెలపడం జరిగింది. ఎందుకోసం అంటే గ్రూప్ 4లో 4 పేపర్లు, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉన్నాయి. మరి ఇన్ని పేపర్లు అవసరమా అనేది ఒక క్వశ్చన్ అయితే రైజ్ అయింది. మరి దానిపైన తర్వాత డిస్కషన్స్ అనేవి జరిగిన తర్వాత ఫైనల్ కావడానికి అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా మనకేమంటున్నారంటే మొత్తం మీదుగా ఏప్రిల్ వరకు అయ్యే ఖాళీలను బేస్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్స్ను మొత్తం మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడైతే ఉన్నారండి. దాదాపు వీళ్ళ చేతిలో ఇప్పుడు కంక్లూడ్ చేయాల్సిన గ్రూప్ 2 నోటిఫికేషన్ అదేవిధంగా గ్రూప్ 3 నోటిఫికేషన్ కంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ప్రక్రియ కూడా వీళ్ళ చేతిలో ఉంది. అదేవిధంగా సిడిపిఓ అదేవిధంగా ఇంకా 2 పరీక్షలు అనేవి వీళ్ళ హ్యాండ్లో ఉన్నాయి. ఇటు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి, జస్ట్ రిజల్ట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ సిడిపిఓతో పాటు మరొక 2 పరీక్షల యొక్క వర్క్ అనేది ఉంది. అవి అయిపోతే మొత్తం కూడా పాతది మొత్తం క్లియర్ అయిపోయి కొత్త నోటిఫికేషన్స్కు ముందుకు రావడానికి అవకాశం ఉంటున్నట్లుగా తెలపడం అయితే జరిగింది. అదేవిధంగా యూపీఎస్సీ ఎట్లా ఫాలోఅప్ చేస్తుంది అనే దాన్ని మేము కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామన్న ఇంటెన్షన్లో ఉన్నారు. త్వరలో యూపీఎస్సీకి సంబంధించిన ఒక మీటింగ్ ఉంది. అంటే అన్ని స్టేట్స్ బోర్డ్స్లో పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్స్ మీటింగ్ అనేది జరుగుతుందట. అక్కడ కూడా వీళ్ళు వెళ్ళే యోచనలో ఉన్నారు. అక్కడ జరిగిన డిస్కషన్స్లో కూడా ఏమైనా మంచి నిర్ణయాలు ఉంటే తీసుకునేటట్లు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నారండి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం పైన ప్రభుత్వ ఆదేశాలను వాళ్ళు ఫాలోఅప్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా బిడ్ బ్యాంకుల విషయం పైన వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామన్న విషయం కూడా తెలిపినారు. అంటే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు, పేపర్ లీకేజ్ అంశంలో మనకు బట్టబయలు అయింది ఏంటంటే టీజీపీఎస్ ఎప్పుడైనా కానీ నెంబర్ ఆఫ్ బిట్స్ని లోడ్ చేసుకొని పెట్టుకుంటుందండి. ఆ బిట్స్ని ఇప్పుడు వీళ్ళు అప్డేట్ చేస్తామని కూడా తెలపడం అయితే జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ను రెడీ చేస్తున్నారు. ఇట్స్ మీన్ బిఫోర్ ద ఎగ్జామ్ చేస్తున్నా లేదా డంప్ చేసుకున్న దాని నుంచి ఇస్తున్నా అనేది మాత్రం ఒక $1,000 మిలియన్ ప్రశ్న అండి. దాన్ని మనం ఇప్పుడైతే అంచనా వేయడానికి అవకాశం అయితే లేదు. అది కాన్ఫిడెన్షియల్ విషయం కూడా కావచ్చు, అది కూడా మనకు చెప్పడానికి కూడా అవకాశం అయితే ఉండదు. బట్ తను చెప్పిన దాంట్లో మాత్రం ప్రశ్నల నిధిని క్వశ్చన్ బ్యాంక్ని మాత్రం మేము అప్డేట్ చేస్తామని కూడా తెలిపిండ్రు. అదేవిధంగా టీజీపీఎస్సీ కమిషన్కు 87 పోస్టులను భర్తీ చేయడం కొరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మరి దానికి డిప్యుటేషన్స్ కోసము అడిగితే మాత్రం ఒక 600 అప్లికేషన్స్ వచ్చినాయి. మరి డిప్యుటేషన్ తోటి ఫిల్ చేస్తారా లేదా కొత్త రిక్రూట్ చేసుకుంటారా అనే విషయం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా డిప్యూటీ డిఓ పోస్ట్ని గ్రూప్ 1లో మేము కలపాలనా లేదా అనేది కూడా ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదండి. మరి దానిపైన కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నట్లుగా వీరు తెలిపిండ్రు. ఇది మొత్తం నిన్న జరిగిన వాళ్ళ యొక్క ప్రెస్ మీట్ అనుకోండి. దానిలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు విభిన్న రకాల సమాధానాల్లో మనకు అనేక
రకాలుగా ఉన్న సందిగ్ధాలకు ఒక తెర అనేది అయితే వచ్చింది. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన ప్రిలిమినరీ కీ అనేది కూడా విడుదలైందండి. ఒక్కసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర చెక్ చేసుకోండి. మీరు రాసిన దాంట్లో పేపర్ని క్రాస్ చెక్ చేసుకొని ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మాత్రం ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఆబ్జెక్షన్స్ను సబ్మిట్ చేయాల్సిందిగా తెలుపుతున్నారు. కేవలం ఆంగ్ల భాషలోనే ఆధారాల కాపీలను సమర్పించాలని కమిషన్ అనేది సూచిస్తుందండి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే తెలియదు. ఎందుకోసమంటే అందరికీ ఇంగ్లీష్ మీడియం మీద పట్టు ఉండకపోవచ్చు. సో దీన్ని ఎట్లా జరుగుతుందో చూసుకోవచ్చు. నో వరీ అబౌట్ దట్. అదేవిధంగా టీపీబీఓ ప్రాథమిక జాబితా విడుదల అయిపోయిందండి. మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్న డిటిసిపియులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ టీపీబీఓ పోస్టులకు ఎంపికైన 171 మందికి ప్రాథమిక జాబితా అనేది విడుదలైపోయిందండి. అదేవిధంగా సిడిపిఓకి సంబంధించిన ప్రిలిమినరీకి కూడా విడుదలైందండి. వీళ్ళు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఏమైనా ఉంటే ఆబ్జెక్షన్స్ కూడా మీరు కూడా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా అంగన్వాడీల్లో కొలువుల భర్తీ, టీచర్లు హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు, క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని సమర్పించాలని సిడిపిఓలకు ఆదేశం. ఈ ఏడాది పదవి విరమణ పొందే వారి లెక్కలపైన ఆరా, పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం. ఇచ్ మీన్ మన దగ్గర మినీ అంగన్వాడీలు ఉన్నాయండి. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి ప్రైమరీ స్కూల్లో జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే మినీ అంగన్వాడీలుగా ప్రమోట్ చేసారు. ఒక పాయింట్. 2, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయాలంటే ఈ అంగన్వాడీలను స్కూళ్ళకు అటాచ్ చేయాలి. ఈ అంగన్వాడీలను స్కూళ్ళకు అటాచ్ చేస్తే అక్కడ టీచర్లు అవసరం పడుతుంది, హెల్పర్లు అవసరం పడుతుంది. సో వాళ్ళను భర్తీ చేయాలి. ఎంతమందిని భర్తీ చేయాలంటే ఇప్పుడున్న ఖాళీలు ఎన్ని, అదేవిధంగా ఈ సంవత్సరం రిటైర్ అయ్యే వాళ్ళు ఎందరు అనే దానిపైన ఆరాధిస్తున్నారు. ఇది ఒక క్లారిఫికేషన్ వస్తే ఈసారి డిఎస్సి రిక్రూట్మెంట్ సమయంలోనే ఈ అంగన్వాడీది కూడా ఫిల్ చేసేస్తే మొత్తం కూడా విద్యా వ్యవస్థలో ఎలాంటి వేకెన్సీస్ లేకుండా ఫుల్ఫిల్ అయిపోతుంది. అప్పుడు బలోపేతం చేయడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో త్వరలోనే ఈ అంగన్వాడీలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనం దాదాపు ఈ కొత్త అకాడమిక్ ఇయర్ కంటే ముందుగానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దీనిపైన హోప్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ప్రిపరేషన్కి ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇవి ఈరోజున్న ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.